హలో అందరికి ఇవేంటి పెళ్ళ మనిషి కనడకుండా బాజీలు కనడుతున్నాయి అనుకుంటారు. మా ఇంట్లో బిర్యానీ చికెన్ ఇలా చెత్తురుతుందిగా వెజ్ ఎంతసేపు అవుతుంది? ఓకే డన్. చలో మళ్ళీ బిర్యానీ ప్రాసెస్ చూసామా. పైలా అన్ని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలా. ఫస్ట్ నేనైతే ఆనియన్ ఫ్రై చేస్తున్నా. ఆనియన్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే దగ్గర ఫ్రై చేసుకోవాలి. సైడ్కు బియ్యం కూడా నీళ్ళు పెట్టిండే నీళ్ళు బాయిల్ అయినాయి. ఇంకా ఇంత బియ్యం వేస్తున్నా. అలా మంచి బియ్యం ఎక్కువసేపు నానబెట్టదు. నేను ఇంత నానబెట్టదని చెప్తాను చెక్కతో, ఎందుకంటే నానబెడితే బియ్యం ఇట్లా మంచిగా మెత్తగా అవుతుంది. ఇంత జట్పట్ కడిగి వేస్తాయి అలాగేతో. ఇక్కడ ఇంత బటాటాలు కూడా మళ్ళీ ఉల్లిగడ్డలు అయినాక బటాటాలు కూడా ఫ్రై చేసిన. మంచి ఫ్రై చేస్తున్నా. అన్నీ నేను నాకు तरह एक भाजी लावडे बटाटा पनीर అని ఇంకా మిల్ మేకర్ ఇంకొక భాజీ ఏమో ఫ్లవర్ 3 తెచ్చిండే. 3 ఫ్రై చేసిన నేను. నాకు అవే అవడేసి ఇంకా డిబ్బు మిర్చి వేసేటోళ్ళు ఆప్షనల్, మన ఇష్టం. వేసుకుంటే వేసుకునేది. బటానా పని వేస్తారు. బటానా మా ఇంట్లో తినరు, అందుకే వేయాలి. ఈ మంచిగా అన్నీ ఫ్రై చేసుకోవాలి. జరా అన్న ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తురు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేస్తలేరు, లైక్ చేస్తలేరు. లైక్ సబ్స్క్రైబ్ చేయాలి. ఇంకా ఏమేమి కంటెంట్ షేర్ చెప్పుర్రి. ఇంకా టమాటా కూడా కట్ చేసేది. మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే దగ్గర ఇది చేసాడు. నూనెలో తాళిచ్చాడు. మిల్ మేకర్ కూడా తాళిచ్చాడు. మంచిగా తాళించుకునేది దాన్ని. ఇంకా ఇంత పన్నీర్ కూడా మంచి ఫ్రై చేసుకున్నాను. అన్నీ ఫ్రై చేసుకునేది. ఎక్కువ ఏం ప్రాసెస్ లేదు. మనం ఎన్ని వెజిటేబుల్స్ కోసం దాన్ని నూనెలా ఫ్రై చేసేది. మంచిగా ఫ్రై చేసి ఇంకా అల్లనే బౌల్లోనే వేసేది. అల్లనే కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసి కలిపేది. ఉంది ముంగట అదే ప్రాసెస్. ఏం ఎక్కువ ఇది లేదు. మంచి పన్నీర్ కూడా ఫ్రై, పన్నీర్, మిల్ మేకర్, ఫ్లవర్, టమాటా, ఆనియన్ అన్నీ ఫ్రై చేసి మిక్స్ చేసుకోవాలి. చూడుది మనకి ఎంత సాల్ట్ కావాలో సాల్ట్ మన టేస్ట్ తగ్గట్టు. నేనైతే ఒక 3 స్పూన్స్ వేస్తున్నా. హల్దీ, పసుపు, నేను పసుపు అంటాం. ఇక కారం, ఎర్ర కారం ఇది ఒక 5 స్పూన్ వేస్తున్నా. ఇది మెయిన్. ఇది ఇంట్లో వేసిన గరం మసాలా కలసైంది. నాకు తోడమే ఉంది. ఆయన తీసాం ఆయన తోడ ఉంచుతాం. ఇది దుకాణంలో తెచ్చిన వెజ్ బిర్యానీ మసాలా మొత్తం వేసిన. గరం ఉంటుంది. టోమ్ కలిపేది, మెల్ల కలిపేది. పన్నీర్ ఎరుగుతుంది. దీంట్లో కర్డ్ యాడ్ చేసేది. దహి, పెరుగు టోమ్ కలిపి. మలై దహి ఉంది. ఇది చూసుకుంటే వేసేది. కలిపేది మంచిగా మిక్స్ చేసేది. నేను మిక్స్ చేస్తున్నప్పుడు సాల్ట్ చూసేది. నార్మల్ ఉంది. ఇట్లా మంచి మిక్స్ చేసుకునేది. మిక్స్ చేసుకున్నాక మనం అన్నీ ఫ్రై చేసి నేను చూడు అదంతా ఆయిల్లో వేసుకోవాలి. తోడం ఆయిల్ గ్యాస్ లో ఫ్లేమ్ పెట్టుకొని పెళ్ళ పెంచి పెట్టాడు. పెంచి పెట్టినాక మనం బిర్యానీ బోగాని పెట్టినాక ఇదంతా రైస్ ఇలా వేసాడు. ఇట్లా నీళ్ళు తీసుకుంటూ వేసాడు. లైట్ పోయింది, అందుకే ఇలా చీకటి కనిపిస్తుంది. నేను ఇదంతా వేసినాక చూపిస్తాను మీకు. ఇట్లా మొత్తం అంతా బియ్యం అంటే బువ్వ వేసాడు. బువ్వ వేసినాక మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసాడు. నేను ఎల్లో వేస్తున్నా. మీ ఇష్టం, వేసేది ఉంటే వేసాడు, లేకుంటే నేను వేసిన చూసి. దీని మీదనే ఫ్రైడ్ ఆనియన్స్,
అండ్ దీనికి ఒక బట్ట పెట్టి మొత్తం ప్యాక్ చేసాడుది. నేను ప్యాక్ చేసినాక చూపిస్తాను. ఇట్లా మొత్తం ప్యాక్ చేసాడుది. ఇప్పుడు హై పెట్టాడుది. హై ఒక 5 మినిట్ అండ్ స్లోలా ఒక 10 మినిట్ అండ్ 10 మినిట్ పక్కకు పెట్టాడు. చూడండి బిర్యానీ అంటాం కానీ చూడండి నా కిచెన్ మొత్తం ఎంతగానే బిర్యానీ ఏమో గైస్. చూడండి నా ముఖం ఎంత చెమటలు వస్తున్నాయి. లైట్ పోయింది ఎలా దోన్ మాటల మళ్ళా లైట్ పోయి నా ఆపలే ప్రొసెస్ చేసిన కంప్లీట్ చేసిన వీడియో ఉన్నది యూట్యూబ్లో చూడు. బాయ్. ఇంకా తినేటప్పుడు ఒక షార్ట్ పెట్టామనుకుంటున్నా. అయిందామా? అయిందా? రా కలర్ఫుల్ బిర్యానీ చూసాం. రా దగ్గరకు రా. చూడు రైస్ ఎంత మంచి కుక్ అయింది. మీన్స్ ఇట్లా మీన్స్ ఆహా జ్యూసీ పన్నీర్ బిర్యానీ. జ్యూసీ పన్నీర్ బిర్యానీ. తిని ఎట్లా అయిందా? మంచిగా సూపర్ అయింది. ప్రాసెస్ యూట్యూబ్లో వీడియో పెట్టిన చూడు. నేను ఇలా ఎడిట్ చేసి పెడతాను. స్టోరీ పెడతా క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా యూట్యూబ్లో కొంచెం